హలో ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి. వాటికి సంబంధించి వీడియో అయితే చేస్తున్నాను. వీటిలో వచ్చేసి సత్య దివిస్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో, ఇది దివిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. సత్య దివిస్ ఈ ఫార్మా కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికొచ్చేసి మినిమమ్ క్వాలిఫికేషన్ 10th ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఎస్ఎస్‌సి పాస్ అవుట్ అయినారో ఆ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో బయోఫార్మా అనే కంపెనీ ఉంది. హెట్రో బయోఫార్మా ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికొచ్చేసి లొకేషన్ జడ్చర్ల లొకేషన్‌లో అయితే మీకు వర్కింగ్ లొకేషన్ ఉంది. అదే లొకేషన్‌లో అంటే మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్‌లో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వర్కింగ్ లొకేషన్ ఎంఎస్ఎన్ ల్యాబ్‌కి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే వర్కింగ్ లొకేషన్ ఇచ్చారు. కాకపోతే ఇంటర్వ్యూ ఏమో ఆంధ్రప్రదేశ్‌లో డిఫరెంట్ లొకేషన్స్‌లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం ఈ హెట్రో బయోఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, అలాగే బీటెక్, ఎంటెక్, ఇంకా ఎంఎస్ ఫార్మా, పీహెచ్డీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 26th ఏప్రిల్ రోజైతే ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి లొకేషన్ ఎక్కడ ఇచ్చారు అంటే మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో లొకేషన్ అయితే ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయో ఇక్కడ చూడండి. బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఫినిష్డ్ గూడ్స్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఉన్నాయి. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇంజినీరింగ్ అలాగే ఆర్&డి ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటినైతే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. వీటి క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఐటీఐ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎస్ ఫార్మా, పీహెచ్డీ అని చెప్పి ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌గా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి రీసెంట్‌గా ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. 22, 23, 24 ఇంకా 25 ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ మహబూబ్‌నగర్‌కి ఈ మంచి అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. స్వామి వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, బీఐపీ కాంప్లెక్స్ బిసైడ్ గవర్నమెంట్ హాస్పిటల్, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ కూడా జడ్చర్ల లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి జడ్చర్ల ఇచ్చారు. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లోనే జడ్చర్ల అనే లొకేషన్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 26th రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. వాటితో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అలాగే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంకా జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అయితే వాళ్ళు తీసుకుంటారు. అలాగే మీ దగ్గర ఉన్న ఏదైనా గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ తీసుకొని మీ ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళొచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ హెట్రో బయోఫార్మాకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్‌లో 24th నుంచి ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఈరోజు 24th కాబట్టి ఈరోజు నుంచి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 27th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్. ఈ 4 డేస్‌లో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. డిఫరెంట్ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఒక డేట్‌లో ఒక ప్లేస్‌లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. 24th రోజు ఒక ప్లేస్‌లో, అలాగే 25th రోజు ఇంకో ప్లేస్‌లో ఇలా డిఫరెంట్ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఎవరైతే ఎంపీసీ లేదా బైపీసీ ఇంకా ఫార్మాటెక్, ఎంఎల్టీ విత్ బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. వీటిలో వచ్చేసి మీకు ఈ ఎంఎస్సీ, బైపీసీ, ఫార్మాటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఎస్ఎస్సీలో వచ్చేసి 50% కంటే ఎక్కువ మార్క్స్ అయితే వచ్చుండాలి.
ఎస్ఎస్సి ఇంకా ఇంటర్మీడియట్లో ఆ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అనేది చేసుకుంటున్నారు. లాస్ట్ 24లో కానీ 25లో కానీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. రీసెంట్గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 20 ఇయర్స్ కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. దీనికి వచ్చేసి జాబ్ రోల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనీ అనే పోస్ట్ని అయితే ఫుల్ఫిల్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మాత్రమే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా హెట్రో బయోఫార్మా, ఆ కంపెనీలో వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో అయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు వచ్చేసి సాలరీ ఇక్కడ చూడండి 15,000 వరకు మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది. అలాగే అకామిడేషన్ ఫర్ ఫస్ట్ 1 ఇయర్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు ఫుడ్ ఇంకా బెడ్ కూడా కంపెనీనే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది 1 ఇయర్ పాటు. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ వాళ్ళకి మీకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఎవరైతే బైపీసీ ఎంపీసీ కంప్లీట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఇక్కడ టీఐఎస్ఎస్ అని చెప్పి ఏదైతే యూనివర్సిటీ ఉందో ఈ యూనివర్సిటీ కింద మీకు డిగ్రీ కూడా కంప్లీట్ చేసే విధంగా కంపెనీనే మీకు సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి మేము నెక్స్ట్ డిగ్రీ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే ఓన్లీ డిగ్రీనే కాకుండా మీరు జాబ్ చేస్తూ కూడా డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ టీఐఎస్ఎస్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఈ ఇన్స్టిట్యూట్లో అయితే మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్వ్యూ లొకేషన్స్ ఇక్కడ చూడండి 24th రోజు అంటే ఈ రోజు వచ్చేసి గాయత్రి డిగ్రీ కాలేజ్ పార్వతీపురం ఈ లొకేషన్లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేశారు 24th రోజు. నెక్స్ట్ రేపు వచ్చేసి 25th రోజు శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ కస్పా స్ట్రీట్ షేరుపల్లి అని చెప్పి ఈ లొకేషన్లో అయితే చీపురుపల్లి ఈ లొకేషన్లో అయితే నెక్స్ట్ 25th రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే 26th రోజు వచ్చేసి శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చిలకపాలెం అనే లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ 26th రోజు. అలాగే 27th రోజు వచ్చేసి స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ రాజం ఈ లొకేషన్లో అయితే 27th అంటే సండే రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ లొకేషన్స్కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే పెద్ద కంపెనీలో వర్క్ చేయడానికి. యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక 2 కాంటాక్ట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. 6303204295 అని చెప్పి ఒక నెంబర్ ఉంది. ఇంకో నెంబర్ వచ్చేసి 7075986153 అని చెప్పి ఈ 2 నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటికి కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎన్ ల్యాబ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మీ పాస్బుక్ తీసుకెళ్ళండి. ఫ్రెషర్స్ కాబట్టి పాస్బుక్ ఒకటి సరిపోతుంది, పాస్బుక్ జిరాక్స్. దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ అడుగుతున్నారు. పే స్లిప్స్ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. పే స్లిప్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అవసరం ఉంటుంది. సిటీసీ పే స్లిప్స్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు ఫ్రెషర్స్కి. మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అలాగే రెజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇంకా బ్యాంక్ పాస్బుక్ తీసుకొని వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సత్యదివిస్ ఫార్మస్యూటికల్స్ అనే ఈ కంపెనీలో ఫ్రెషర్స్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి అవకాశం కూడా లేదు. ఓకే, దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఎవరైతే బీకామ్, బీఎస్సీ, బీఏ, ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అవకాశం ఉంది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్లో ఇస్తారు ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఈ కంపెనీ ఉంది, కానీ ఇంటర్వ్యూ మాత్రం ఆంధ్రప్రదేశ్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. 24th రోజు అంటే ఈ రోజు వచ్చేసి ఇక్కడ చూడండి హోటల్ అక్షయ రెసిడెన్సీ, కుమారి టాకీస్ రోడ్, టీ నగర్, రాజమండ్రి అని చెప్పి ఈ లొకేషన్లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఈరోజు. నెక్స్ట్ 25th రోజు అంటే రేపు వచ్చేసి విజయ రెసిడెన్సీ, టెంపుల్ స్ట్రీట్ నియర్ బాలాజీ చెరువు సెంటర్, రామారావుపేట, కాకినాడ అని చెప్పి ఈ లొకేషన్లో మీకు రేపు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. వీటికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. 9866073800, ఇంకో నెంబర్ వచ్చేసి 9063117676 అని చెప్పి ఈ 2 ఫోన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. ఓకే,
ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి పోస్ట్ ఇక్కడ చూడండి, ఎవరైతే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి వచ్చేసి ట్రైనీ కెమిస్ట్ అనే పోస్ట్ ఇస్తారు. బీకామ్ బీఏ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి ట్రైనీ ఆపరేటర్ అనే పొజిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ ఈ పోస్ట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి హెల్పర్ అనే పోస్ట్ని అయితే ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే, వర్కింగ్ లొకేషన్ ఇక్కడ చూడండి, గడ్డపోతారం, కాజిపల్లి, ఐడిఏ, జిన్నారం అని చెప్పి మెన్షన్ చేశారు. గండి మైసమ్మ దగ్గర అయితే కంపెనీ ఉంటుంది. గండి మైసమ్మ లొకేషన్లో ఆ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ సత్యదేవిస్ ఫార్మా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేసి పెట్టుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.